టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి అమరావతికి సమీపంలో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాయపూడి సమీపంలో సిద్దమవుతున్న పదవీ ప్రమాణ వేదికను టీడీపీ నేతలు, అమరావతి రైతులు పరిశీలించారు. చంద్రబాబు పదవీ ప్రమాణ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని రాష్ట్రంలో సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నడూ కనీవిని ఎరగనంత ఓట్ షేర్ను సాధించింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను ఇప్పుడే పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా రాజధాని ప్రాంత రైతులు కూడా ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏర్పాట్లు చూడొచ్చు, భారీగా లారీల్లో సామాన్లు అవి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఎప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి, అదే సమయంలో ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ప్రపంచంలోనే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల యొక్క స్ఫూర్తిని స్ఫూర్తించారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఆయన స్ఫూర్తిని చూపిస్తూ ఉన్నారు. మా అమరావతి రాజధాని రైతులు అంటే 5 కోట్ల ఆంధ్రుల కోసం మా త్యాగాలు, తుళ్ళూరు మండలంలో మేము మంగళగిరి మండలంలో చేసిన త్యాగాలు, దానికి ఫలంగా ఈరోజు రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం అంటే మా రాజధాని రైతులు, ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ముఖ్యమంత్రిగా మేమే అవుతున్నాం, మా ఇంటి పెద్ద అవుతున్నాడు అని భావిస్తూ ఉన్నాం. తర్వాత చక్కగా 9వ తారీఖు ఉదయం 11:53 చంద్రబాబు నాయుడు గారు రాయపూడి, తుళ్ళూరు మండలం అమరావతి రాజధానిలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఏదైనా ఎవరైనా లక్షల మంది అంటారు, మా దేశం దాదాపు కోట్ల మంది అనుకుంటున్నాం. అలా జనం కూడా అందరూ కావాలనుకుని మాకు దేవుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే దేవుడు అనుకుని అన్నారు. అలాగే అమరావతి కూడా ఎక్కడా లేని విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారికి కోరిక. ఆ కోరిక నెరవేర్చడానికి ఫస్ట్ అడుగు కూడా మన అమరావతిలోనే కాలు పెట్టాలి. అందరం కూడా కాలు పెట్టించి అందరి సహకారంతో నేను చేయాలి, విజయంగా ముందుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నారు అందరూ. అంటే కూటమికి ఈ స్థాయి విజయం దక్కుతుందని మీరు భావించారా? మీరు ఏమనుకున్నారు? ఇప్పుడు ముందు స్థాయిలో విజయం లభిస్తుంది అనుకున్నారు, మీరు అంచనాలకు అందిందా? జనాలు భయపడి ఎవరు కూడా బయటికి చెప్పే పరిస్థితులు లేరు. ఎక్కువ ఏంటంటే మెయిన్ ప్రెస్ వాళ్ళు చాలా సపోర్ట్ గా అన్ని విధాలా కూడా కృషి చేశారు. ఎవరు కూడా బయట చెప్పలా, ఎందుకంటే చెబితే అరాచకం అయిపోయిందని. ఇప్పుడు ఏంటంటే మా టీడీపీ ప్రభుత్వంలో ఏదైనా ఇది బాగోలేదంటే బాగోలేని చెబుతారు, బాగుంటే బాగుందని చెబుతారు. ఈ వైసీపీలో అంతా అడ్డదోలు, అసలు ఏది మంచి ఒక మాట కరెక్ట్ కాదు. అది నాయకుడి కానించి వచ్చింది, అది మన కింద వాళ్ళని అంటాకోలేదు. నాయకుడు నేర్పే విధంగా ఈ నాయకులు అందరూ అట్లా చేశారు. ఏదైనా చంద్రబాబు రావాలనుకున్నా దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి పంపించాడు. అలాగే చాలా అభివృద్ధి జరుగుద్దని మేము అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉద్యోగం వస్తుంది అని ఆ టెన్షన్తో ప్రతి వాళ్ళు చూసారు. ఇందాక ఈయనగా చెప్పినట్టు కూటమి వస్తుందో ఏదో చెప్పలేకపోయారు. 10 దాటినాక అందరూ రోడ్డు మీద వచ్చి సంతోషాన్ని పంచుకున్నారు. నిజంగా ఈ రాజధాని పడిన రైతులు వాళ్ళ కష్టాలు దేవుడు తీర్చాల్సిందండి. ఆ రకంగా దీపావళి, ఇవాళ దీపావళి ఇప్పుడే కాదు, ఇవాళ దీపావళి చేసుకుంటున్నాం. ప్రమాణ స్వీకారోత్సవానికి అవసరమైనటువంటి సామాగ్రిని అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నాయకులు కూడా స్థానికంగా వాటిని పరిశీలించేందుకు వచ్చారు. రైతులు కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఏ విధంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు జరగబోతున్నాయి అనేది కూడా పరిశీలించేందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాయపూడి, అమరావతి.